రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, జనసేన నాయకులు కందుల దుర్గేశం గారు, ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉత్సాహానికి కారకులైనటువంటి వాటర్ రిసోర్స్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈరోజు రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆధిపత్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు సాయి ప్రసాద్ గారు, గౌరవనీయులు చైర్మన్ ప్రెసిడెంట్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ శ్రీ నిరంజన్ గారు, అదే మరిగా వైస్ చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ నాగార్జున సాగర్ శ్రీ గోపాలకృష్ణ గారు, అదే మరిగా ఈరోజు చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ లోయర్ సగిలేరు కడప వెంకటరమణారెడ్డి గారు. ఈరోజు నాకెంతో ఆనందం, చాలా తృప్తి. దీనికి కారకులైనటువంటి సాగునీటి సంఘాల అధ్యక్షులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా నీరు ప్రగతి, అదే మాదిరిగా జలహారతి, సాగునీటి సంఘాల కర్తవ్యం కింద మనం సమావేశమయ్యాం. నీరు అనేది చాలా ముఖ్యం. నీరు లేకపోతే ఒక గంట ఉండలేం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దినానికి 4 లీటర్లు నీళ్లు తాగితే 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటాం. నీళ్లు గాని సకాలానికి తాగకపోతే డీహైడ్రేషన్ ప్రారంభమవుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మనకు నీరు యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మాకు నీటి ప్రాధాన్యత తెలుసు అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికీ తెలుసు, కానీ నీటి సంరక్షణ మాత్రం పట్టించుకోం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని. నేను చిన్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నీళ్లుండేటివి. అన్ని నదులన్నీ కూడా జీవనదులుగా ఉండేటివి. నేను చిన్నప్పుడు నడుస్తూ మా హై స్కూల్కి పోవాలంటే నదులు, కాలువలు దాటుకుని 6 కిలోమీటర్లు పోయి చదువుకొని మళ్ళా తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడిని. ఇంకో పక్క ఆ రోజు మీరు చూస్తే రాయలసీమ ప్రాంతంలో కూడా ఊట కాలువలు ఉండేటివి. ఊట కాలువల్లో నీళ్లు సమృద్ధిగా వచ్చేది, అందులోనే పంటలు కూడా వచ్చేటివి. తర్వాత కరెంట్ వచ్చింది. ఎక్కడికక్కడ అప్పుడైతే కరెంటు కూడా లేదు. ఎక్కడికక్కడ ఎద్దలతో నీళ్లు తీసుకుని మూట పెట్టి ఆ మూటతో తీసుకునేవాళ్ళం. తర్వాత కరెంట్ వచ్చింది, నీటి మీద నిర్లక్ష్యం వచ్చింది, ఎక్కడికక్కడ నీటి సమస్యలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ మొన్నటి వరకు చూస్తే ఎక్కడికక్కడ పోరాటాలు జరిగాయి. అందరూ అన్నారు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందంటే కాదు, నా రాయలసీమ రతనాల సీమ చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే బచావత్ అవార్డులో కృష్ణా నదీ జిల్లాలకు మనకు వాటా ఉందని మళ్లీ తీర్మానం వచ్చే వరకు, నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఆ నీళ్లు ఉపయోగించుకోవచ్చని ఆలోచించిన వ్యక్తి
నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి దశ దిశ మార్చాం. ఈరోజు ఇబ్బందులు లేని పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్తున్నాను రాయలసీమలో ఉండే వాళ్ళందరికీ. ఆ రోజు ఆయన ప్రారంభించిన హంద్రీ నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగ, ఏ ప్రాజెక్టు చూసినా ఈ రోజు రాయలసీమకు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు తెలుగు గంగ చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే నీళ్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్ లో కాదు కాలువల ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నీటి విలువ తెలిసిన వ్యక్తిని. నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను, తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను. ప్రాంతాల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నీటి కోసం విభేదాలు, నీటి కోసం పొట్లాట జరిగే పరిస్థితి వచ్చాయి. కావేరీ విషయంలో మీరు చూశారు. ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బందులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం. ఈ రోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను, నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టు అని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ళ ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం 10 లక్షలు